భారతీయ సినీ పరిశ్రమలో మునుపెన్నడూ చూడని ఒక భారీ ప్రకంపన మొదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ మరియు గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనే ఈ ముగ్గురి కలయికలో ఒక ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకుంటోంది. అదే రాకా. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా అల్లు అర్జున్ రాకా ఇంటెన్స్ లుక్ గురించి మాట్లాడుకుందాం. బన్నీ కళ్లల్లో ఆ ఫైర్ చూస్తే మునుపెన్నడూ లేని విధంగా చాలా రగ్గడుగా, రా అండ్ రస్టిక్ గా కనిపిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ లో ఉండే ఆ రాక్షసత్వం లేదా వైల్డ్ నేచర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాకా పోస్టర్ గురించి మాట్లాడుకుంటే అది కేవలం ఒక ఫోటో కాదు, ఒక ఎమోషన్. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, ముఖమంతా రక్తపు మరకలు. సరిగ్గా చూస్తే మనకి యానిమల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కానీ అట్లీ స్టైల్ వేరు. ఆ కళ్లల్లో కనిపిస్తున్న రౌద్రం చూస్తుంటే ఈసారి బన్నీ ఒక రూత్లెస్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. చేతిలో వెపన్, వెనకాల మండుతున్న నిప్పులు, ఇవన్నీ చూస్తుంటే సినిమా ఏ రేంజ్ వైలెన్స్ తో ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. అసలు రాకా అంటేనే ఒక రాక్షసత్వం ఉన్న పేరు. అంటే ఈ సినిమాలో హీరో ఒక పక్క యాంటీ హీరో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని ఇండస్ట్రీ టాక్. కేవలం మేకప్ మాత్రమే కాదు, బన్నీ బాడీ లాంగ్వేజ్ లో ఒక రకమైన ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ వేచి చూస్తున్నారు. అట్లీ ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ ఫినిష్ చేశారట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ప్రస్తుత యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ తన అదిరిపోయే ట్యూన్స్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారని టాక్. ఒక్కసారి ఊహించుకోండి, బన్నీ, అట్లీ, అభ్యంకర్ ఈ ముగ్గురు పవర్ హౌస్లు కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర పూనకాలే. థియేటర్స్ లో స్పీకర్లు పేలిపోవడం ఖాయం. రాకా అనేది ఒక ఫ్యాన్ థియరీ కావచ్చు, లేదా స్క్రిప్ట్ లో ఒక పార్ట్ కావచ్చు, కానీ బన్నీ మాత్రం ఒక గ్లోబల్ రేంజ్ పెర్ఫార్మెన్స్ తో వస్తున్నారనేది మాత్రం పక్కా. ఇక సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లు దద్దరిల్లిపోవటం ఫిక్స్ అనిపిస్తోంది. మరి మీకు బన్నీ కొత్త లుక్ నచ్చిందా? ఆ రెండు షేడ్స్ థియరీ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.